ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ప్రభుత్వాధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లలో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. కానీ ఇక్కడున్న మీడియాకి మాత్రం ఎవరికి దాని మీద పొరపాటును కూడా ఇది కక్ష సాధింపు అనే కనపడదు. ఎందుకంటే సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా, అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా, ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని, ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖితపూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పనిచేస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారాల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం ఇవాళ. అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి, అంటే గ్రామస్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామస్థాయి వచ్చి జూలై నెలకి, ఈ జూన్ నెల లోపల, మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని మరి మొదటిగా నిర్ణయం చేసుకున్నాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక
మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగిలిన ఎక్కడైతే ఉన్నాయో ఆ 5% ఈ 15 అట్లా కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేస్తాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అందులో వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండలాధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి, అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండో తీర్మానంగా తీసుకున్నాం, నిర్ణయించుకున్నాం అందరం కలిసి. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయో 40% ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడికెక్కడే 53, 54 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ఉత్తర నియోజకవర్గం పరిధిలో గల 53, 54 వార్డులలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్లలో ప్రజల ఆరోగ్యం, శరీర సౌష్ఠవం, ఆహ్లాదం కొరకు పార్కుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్లు, జిమ్ ఎక్విప్మెంట్లు, పిల్లల ఆటల కొరకు చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ల నిర్మాణాల కొరకు జీవీఎంసీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 70 లక్షల రూపాయలు మంజూరు చేసిందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు, 53వ వార్డ్ కార్పొరేటర్ బర్ఖత్ అలీ, 54వ వార్డ్ ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరంలో గ్రీన్ బెల్ట్లను ఆక్రమణకు గురికాకుండా వాటిని సద్వినియోగపరుచుకునే క్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కొరకు, పిల్లల ఆటల కొరకు నేషనల్ హైవేలో పార్వతీనగర్ గ్రీన్ బెల్ట్ నందు 20 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ నిర్మాణం, 19,10,000తో జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి, జిమ్ ఎక్విప్మెంట్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ నిర్మాణం, 10,60,000 రూపాయలతో లక్ష్మీనగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి, ప్లే గ్రౌండ్ ఏర్పాటు నిర్మాణం, అలాగే 20 లక్షల రూపాయలతో వివేకానంద నగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి ఏర్పాట్లకు నిర్మాణాల కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. సమస్యలపై ఉమ్మడి అభ్యర్థులుగా పోరాడే నాయకులుగా 3 పార్టీల నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం నుంచి నాయకత్వంలో ప్రజలు ఓటేసి ప్రజల సేవ చేయాలి. ఆ సేవలో ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డుకి బీఆర్టీసీ రోడ్డుకి ఆనుకొని గతంలో ఇవన్నీ కూడా వాడినందుకు దీంట్లో వికారంగా అసలు దీన్ని చూస్తే ఆలోచన కూడా మంచి ఆలోచనతో లేకుండా మందు తాగిన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు కూడా వస్తే ప్రజలు ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ నాయకత్వం కానీ ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేషన్లో పాత కమిషనర్ గారు కానీ ఇటువంటి ఇస్తే దగ్గరలో స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్లమ్స్ కూడా వాకింగ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటే ఎక్కువగా కంప్లైంట్స్ రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ వాకింగ్ ట్రావెల్ అక్కడ 20 లక్షలు కూడా ఓపెన్ చేసాం. దాంట్లో జిమ్ అవంటే ఇది కూడా సుమారు 50 లక్షలు 3 ఫిట్ల కింద ఇవాళ ఓపెన్ చేసి మా పెద్దని గారు, మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో కూడా
అప్పుడు రా తమ్ముడు అని పిలిస్తే నియోజకవర్గంలో అప్పుడు నేరుగా అయ్యాక ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యత ఉంది. ఇప్పటికే గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యాను. నైట్ కూడా ఎక్కడైనా నైట్ హ్యాండింగ్ కూడా విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రధానంగా లైటింగ్ మీద ఇష్యూ ఉన్నది. దాన్ని కూడా 9 పాయింట్స్ కూడా రెక్టిఫై చేయనందుకు బాధ్యత తీసుకున్నాం. ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. నేను కార్పొరేటర్తో కూడా మాట్లాడుతున్నాను. విశాఖపట్నాన్ని గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో చూశారు. 4 సంవత్సరాల్లో మేము పోరాడినా ఒక లైట్ ఇరిగించలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కౌన్సిల్ అడిగినా వేయలేదు. విజయవాడ నగరంలో వేలాది మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ జెండా చూడగానే దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అన్నారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూరం చెప్పింది. ఉగ్రవాదులు ఈ దేశంపైకి కన్నెత్తి చూడకుండా జవాబు ఇచ్చామని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత్లో జరిగిన ఉగ్రదాడుల అన్నింటిలో పాకిస్తాన్ హస్తం ఉంది. వారి దేశాన్ని పాలించుకోలేక అభివృద్ధి చెందుతున్న భారత్లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పేలుళ్లకు పాల్పడింది అని అన్నారు. మన దేశం అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేక శత్రుదేశం అనేక దాడులు చేసింది. పోతే సైనికుడిగా పోవాలి అని మురళీనాయక్ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశభక్తి అంటే ఏంటో మురళీనాయక్ చేసి చూపించారు అని అన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. అడ్డగోలుగా లక్షలాది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ల కుర్రవాడు. ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా, సినిమాలు చండిని చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో
జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపుండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద ఏంటంటే ఒకానొక దశలో సుప్రీంకోర్టు ఈ కేసులో రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు అని చెప్పేసి ఈ కేసులో నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని అక్కడ కోర్టులో కామెంట్ కూడా చేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు కాబట్టి ఇది రాజకీయాలలో ప్రతీకారం తీర్చుకోవడానికి కోసం పెట్టినటువంటి కేసుగా కనపడుతుంది అని చెప్పి చెబుతూ అట్ ది సేమ్ టైం ఈ కేసు ఇప్పుడు విచారణ పురోగతిలో ఉంది. కొంతవరకు విచారణ జరిగింది, ఇంకా కొంత లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో బెయిల్ వేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. ఇందులో మనం చూస్తే రాజకీయ ప్రతీకారంతో కూడుకున్నటువంటి కేసుగా మనకు పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. గతంలో జరిగినటువంటి కేసు స్కిల్ కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మద్యం కేసు కానీ, మైనింగ్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ, వీటన్నిటిలో కూడా తను ముద్దాయిగా నిలబడినటువంటి పరిస్థితి. తను నిర్దోషిత్వం అక్కడ నిరూపించుకోలేక ఇప్పుడు కౌంటర్గా ఇక్కడ కేసు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. అదే విధమైనటువంటి కామెంట్స్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చేసింది కూడా మనము ఈరోజు లైవ్లో కానీ చాలా మంది వర్చువల్గా కానీ ప్రత్యక్షంగా కానీ చూసినటువంటి సందర్భం. ఈ విధమైనటువంటిది దీంట్లో ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఈ కోర్టు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసును విచారణలో కూడా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించడం,
ఆ మార్గదర్శకాల ప్రకారమే ఈ కేసును దర్యాప్తును కూడా కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తులో ఎక్కడైనా కూడా తప్పుడు పద్ధతులను కనుక అనుసరిస్తే చాలా సీరియస్గా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని మందలించడం జరిగింది. ఎక్కడైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ, నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి విధానంలో ఏ విధంగానూ వాళ్ళని కఠినంగా వ్యవహరించకూడదనేసి, తర్వాత ఈ సిట్కు తనకు ఉన్నటువంటి అధికార పరిధిని దాటి వెళ్లకుండా తన పరిధిలో విచారణను కొనసాగించి అక్కడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారో విచారణ సమయంలో ఆ స్టేట్మెంట్లు మాత్రమే రాసుకోవాలి.